గారు, రాధాకృష్ణ గారు పెద్దలు ప్రార్థనతో శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజ ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. హరి ఓం. ప్రజలకు సహకారం లేకపోతే గ్రామాల్లో సర్పంచ్ కానీ, ఒక మున్సిపల్ చైర్మన్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మినిస్టర్ కానీ సహకారం లేకపోతే మన మనుగడ ఎంతవరకు ఉంటుందో మీకు తెలుసు. కానీ మన వ్యవస్థకు అనుగుణంగా దగ్గరగా ఉన్న గుడివాడ మున్సిపల్ చైర్మన్ వస్తుంది మరి వెంకటాస ప్రసాద్ గారు ఒక 3 నిమిషాలు ఎక్కువ కాకుండా అమూల్యమైన సందేశాన్ని గ్రామీణ యువకులకు వస్తున్నారు. ఈరోజు ప్రాథమిక వైద్య సంఘాల సమైక్య ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరుపుకున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సభాధ్యక్షులు పెద్దలు యామత నాగేశ్వరరావు గారు, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు అన్నగారు, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ, జాతీయ కల్చరల్ అసోసియేషన్ చైర్మన్, ఆ సోదర సమానులు టీడీ జనార్దన్ గారికి, అలాగే సమయకర్త కార్యాలయ గణపతి గారికి, పెద్దలు విశిష్ట అతిథులు బ్రహ్మారెడ్డి గారికి, అలాగే గోవిందరెడ్డి గారికి, ఇతర పెద్దలందరూ కూడా ఇక్కడ విచ్చేసిన గ్రామీణ ప్రజలందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మీ విషయాలు నా గుడివాడలో మున్సిపల్ చైర్మన్గా ఉండగా మరి ఆర్ఎంపీ డాక్టర్తో ఎక్కువగా నాకు సంబంధాలు ఉన్నాయి. మీ యొక్క సమస్యలు నేను అప్పటి నుంచి కూడా తెలుసుకుంటున్నాను. ప్రభుత్వం దృష్టికాళ్ళు చాలా తాపత్రయపడుతున్నారు, తీసుకెళ్తున్నారు. వెళ్ళినట్టే కదిలినట్టే ఉండగానే మీకు ఎక్కడ కూడా పని పడుతున్నారు. కానీ దీనికి ముఖ్య కారణం మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 50,000 మంది పైచెలుకులు గ్రామీణ వైద్యులు ఉన్నారు. 50 సంఘాలు పైచెలుకు ఉన్నాయి, 3 ఫెడరేషన్లు ఉన్నాయి. మీరందరూ కూడా ఒకే తాటిపై ఉన్నారని చెప్పి సంకల్పంతో మేము కూడా ప్రత్యేకంగా దృష్టి తీసుకొచ్చి అన్నగారికి ఎన్నోసార్లు మరి బాధ్యతకి వెళ్ళి ఆయన ఒప్పించి ఈరోజు ఇక్కడ తీసుకురావడానికి ఎంతో కృషి చేసినటువంటి గ్రామీణ వైద్యులకు, నాతో పాటు సహకరించినటువంటి పెద్దలు గ్రామీణ వైద్యులందరూ కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటూ ఈ అవకాశానికి మరి ఈరోజు అన్నగారు వచ్చారు. చాలా విషయాలు చెప్పాం. మరి మీకు ఆయన నోటి ద్వారానే మనందరికీ ఏమి కావాలి, ఏ రకంగా అయితే మనకి ఉపయోగపడుతుంది, ప్రభుత్వం నుంచి మనకి ఏ రకంగా ప్రభుత్వం ఉపయోగపడుతుంది, మనం ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడతాం, దీనికి సమన్వయం చేయడానికే మరి అన్నగారు ఇక్కడికి వచ్చారు. వారి ద్వారానే మనం ఇవన్నీ కూడా తీసుకెళ్ళాలి. అలాగే నేను కూడా అన్నగారితో పాటు చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తాను. ఆ రకంగా ముందుకెళ్ళి మీ యొక్క సమస్యల్ని సమీక్షల్ని అన్నీ కూడా తీర్చాలని చెప్పేసి సంకల్పిస్తున్నాం. అదే రకంగా మరి అన్నగారు మరి వారి సమస్యలన్నీ కూడా ఇప్పుడు చాలామంది మనకి లోపల చెప్పారు. గోవిందరెడ్డి గారు కానీ, లేకపోతే బ్రహ్మారెడ్డి గారు కానీ, ఇతర కొందరు కానీ, ఈ చాలా వాస్తవాలు ఉన్నాయి. ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలకి, ప్రభుత్వానికి కూడా, మీ డాక్టర్లకి ప్రజలకు కూడా వారలు ఈ ఆర్పీ డాక్టర్లే. మీరు చాలా విషయాలు కూడా మన గోవిందరెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. చాలా చెప్తే అవన్నీ కూడా చెప్పడానికి చాలా టైం పడుతుంది. అవన్నీ కూడా మేము అర్థం చేసుకుంటున్నాం. ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్ళి మనందరి సమస్యలు కూడా మా యొక్క సమస్యల్లాగానే భావించి మేము చేస్తామని చెప్పి తెలియజేసి అవకాశించిన పెద్దలందరూ ఈరోజు ఇక్కడ ఇచ్చేసినటువంటి మీ అందరూ కూడా మరి ఈ శ్రీశైల మల్లికార్జున ప్రేమరమ మల్లికార్జున వారి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క ఆశీస్సులతో మంచి జరుగుతుందని చెప్పి ఆశీస్సు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే సమయం అంత తక్కువగా ఉంది కాబట్టి క్లుప్తంగా సందేశం ఇస్తే మన దశ దిశ నిర్దేశించే 3 వ్యక్తులు ఇక్కడ ఉన్నారు.
జనార్దన్ గారు, బ్రహ్మారెడ్డి గారు, గోవిందరెడ్డి గారు వాళ్ళు మనకి ఎడ్యుకేట్ చేస్తారు ఈ కార్యక్రమంలో. వేదిక మీద ఎవరైనా సరే 3 నుంచి 5 నిమిషాల లోపల వాళ్ళ సందేశాన్ని ఇవ్వాలని ఈ వేదిక ద్వారా సమన్వయంగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో గౌరవ పెద్దలు ఎన్ఎల్ రావు గారు కూడా మాట్లాడారు. సభకు నమస్కారం. ఈ సభని ఈరోజు ఆశయం ఏంటంటే కలిసి ఉంటాం. నాకు పరవస్తు చెన్నై సూరి గారిని ఒక పంచతంత్రం అనే ఒక పుస్తకం రాశారు. పాత రోజుల్లో ప్రతి క్లాసులో అందులోనే కొన్ని కథలు ఒకటో రెండో పెట్టేవారు. ఎందుకంటే అది అసలు జీవితంలో మనం ఎలా సక్సెస్ అవ్వాలి, చదువులు ఏమన్నా కానివ్వండి అనేది ఆ కథలో ఉంటాయి. నాకు ఒక కథ చెప్పాలి. ఒక రోజున కొన్ని పావురాలన్నీ కూడా ఎగురుకుంటూ వెళ్తాయి ఆహారం కోసం. వాటికి ఎక్కడ దొరకకుండా ఎగురుపోతున్న వాటికి సడన్గా కొన్ని చెట్ల మధ్యన ఖాళీ ప్రదేశంలో ఒక చోట గింజలు పడేస్తుంటాయి. వెంటనే ఆ పావురాల గుంపులో యువ పావురాలు ఉంటాయి. అవన్నీ చాలా ఉత్సాహంగా అమ్మయ్య ఆహారం దొరికింది, పదండి వెళ్ళి తినేద్దాం అని అన్నప్పుడు అందుట్లో వృద్ధ పావురాలు ఒక 2 ఉంటాయి. అంటే అనుభవం అది ఏమంటాయంటే, ఒరే ఇక్కడ గింజలు ఇక్కడ కనపడడానికి చుట్టుపక్కల ఎక్కడ పంటలు లేవే, ఇదొక ఎండిపోయిన అడివి, మైదానంలో గింజలు వేశారంటే దీని వెనకాల ఏదో ఒక కారణం ఉంటుంది, మనం తొందరపడద్దు అని అంటే పోరా మీకేం తెలుసు అని చెప్పి ఈ కూర పావురాలన్నీ వెళ్ళేసి దిగి తింటాం మొదలైతే మరి వాళ్ళని ఈ వృద్ధ పావురాలు అనుసరించి తప్పదు, ఎందుకంటే గుంపు విడిపోలేదు కదా. సో ఈ లోపల సడన్గా ఒక వల వచ్చి ఈ మీద పడిపోతుంది. ఈ ఊహించాం మరి ఇప్పుడు ఏం చేయాలంటే తొందరపడమాకంటే ఆలోచించాలంటే అనుభవం కావాలా. అందుకే మేము ముసలి పావురాలు ఏమైనా చెప్తే మీరు నో అనుకోవద్దు, ఒక పని చేయండి. ఇప్పటికైనా సరే మనమందరం ఒకేసారి రెక్కలు విదిలించి, ఇవన్నీ ఒకేసారి రెక్కలు విదిలించేంత బ్రహ్మాండ వలనం కూడా తీసుకుని ఆకాశంలో వెళ్ళిపోతారు. చూసారా, వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక చోట అవి నెమ్మదిగా దిగుతాయి. ఇప్పుడు ఈ వలలో నుంచి ఎలా బయటపడాలా అనేది అంతే కదా, ముందు ప్రాణం తగ్గించుకున్నాడు. ఈ వల నుంచి ఎలా బయటపడాలా అది మీ పెద్దలు బ్రహ్మారెడ్డి గారికి, గోవిందరెడ్డి గారికి మన గాడ్ ఫాదర్ లాగా గుర్తింపు కోసం 50 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్న వారు, ఇందులో పురువృత్తులైనటువంటి ఉద్యమాల్లో గణపతి గారు, మా రాజా సిద్ధార్థ, జిఎస్ ప్రసాద్ గారు, వాళ్ళకి ఎలా బయటపడాలి అనేది వదిలేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటారు. ధన్యవాదాలు సార్. అమూల్యమైన సందేశాన్ని ఆమూలంగా అర్థమయ్యేలా చెప్పిన ప్రత్యేకంగా డాక్టర్ గారికి మీకు చెప్పలేదు. అది యువ న్యాయవాది సీనియర్ డాక్టర్ గారు, ఐఎంఏ డాక్టర్లు సీనియర్ డాక్టర్ గారు. అంటే యువ న్యాయవాది ఎట్లా ఉన్నారంటే ఆయన 2 పదులు, కత్తికి 2 వైపులా పదులు ఉన్నాయి. యువ న్యాయవాదికి ఉన్న ఆలోచనలు ఈరోజు ఛేదించడానికి కూడా మన వ్యవస్థ ఉపయోగపడతారని కోరుకుంటూ, అయ్యా నేను మీ సాంగత్యం ఆర్ఎంపీతో ఒక 3 ఏళ్ల క్రితం మొదలుపెట్టినప్పుడు కొన్ని మీటింగులో నేను మీకోసం లా చదువుతున్నాను అని అంటే, ఈ వయసులో ఇది లా చదువుతున్నాడా అని ఎవరో అనేవారు కాదు. గణపతి గారి కోరిక మేరకు శ్రీశైలంలో రూమ్ తీసుకుని అడుగెట్టిన గంటలో నాకు వాట్సాప్లో
ఈ గణపతి గారు ఈ ముక్కంటి ఈ ప్రాంతంలోనే మా జిఎస్ ప్రసాద్ బాబు గారు సిద్ధార్థ గారు చాలా కోరుకుపోయారు. నిన్న సర్పదర్శనం చేసుకున్నాను. నేను యాక్చువల్గా దిగలేను, లేవలేను. కిందకి నెట్టి దాన్ని దేవుడి మీద బుర్రానిస్తే ఏం కోరుకోవాలా, నేను లాయర్గా సక్సెస్ అవ్వాలా, అది వద్దులే, కొంచెం గుర్తింపు కోసం సాయం చేసి పెట్టి మా బోర్ని కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. అలాగే ప్రాథమిక సంఘాల సమైక్య మహిళా అధ్యక్షురాలు సుకన్య గారిని, కోశాధికారి రాజామణి గారిని కూడా వేదికలో చూపుకోవాలి సార్. అలాగే మరి సుదీర్ఘమైన పోరాటంలో అలుపెరగకుండా 429 జీవో తీసుకురావడంలో కానీ 465 జీవోలో 2017లో తీసుకురావడం కానీ మరి ముఖ్య పాత్ర పోషించి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు 429 కానీ మన అవిభాజ్యమైన ఆంధ్రప్రదేశ్లో 465లో జీవో తీసుకురావడంలో కొన్ని ప్రధాన పాత్ర పోషించిన పెద్దలు మరి రాజా సిద్ధార్థ గారిని కూడా వారు మన పెద్దలకి దిశా మార్గాన్ని అతి తక్కువ 3 నుంచి 5 నిమిషాల లోపల మీ అమూల్యమైన సందేశాలను కోరుకుంటున్నాం సార్. అందరికీ నమస్కారం. నాకు గుర్తు లేదు, 79 అడుగు పెడుతున్నా, ఆయన మీ సేవకి అంకితం కావాలని తప్పిస్తున్నా. మీరు సైలెంట్గా ఉంటే కొంచెం నేను చెప్పే మాటలు మన పెద్దలకి అందుబాటులో ఉంటాయని తెలియజేస్తూ, ముందుగా కరికెళ్ళవారు ఈ సంస్థలని మెయింటైన్ చేస్తూ ఇక్కడే కరికెళ్ళవారి గ్రూపు ముఖ్యేశ్వరరావు గారు కానీ గణపతిరావు గారు కానీ వాళ్ళ టీం కానీ స్టెప్ టు ద డయాస్ చూపించిన ప్రతి ఆదరణ, ప్రేమ, ఆప్యాయత మరో లేనిది, మరుపురానిది. అట్లాగే వాళ్ళు ఇచ్చే హాస్పిటాలిటీకి వాళ్ళందరికీ, వాళ్ళ స్టాఫ్ మొత్తానికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. బ్రహ్మమెడికల్ బ్రాహ్మణుడికి ధన్యవాదాలు. గత 2 సంవత్సరాలుగా మమేకమై నాతో అనుబంధంగా ఉన్నటువంటి శ్రీ జనార్దన్ గారు తనకున్నటువంటి రాజకీయ స్థితితో తెలుగుదేశం పార్టీకి అంకితమై తన అందించిన సేవలతో ఇవాళ ఆపార గోపాల పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి అధ్యక్షుల వరకు కూడా ప్రమేకమైనటువంటి ప్రేమాప్రదం వ్యక్తి శ్రీ జనార్దన్ గారు. అలాగే ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు గెస్ట్ హౌస్ మనకు ఆతిథ్యించేటువంటి గొప్ప గౌరవుడు. ప్రతి మీటింగ్ని కూడా మనం అక్కడ ఏర్పాటు చేసుకున్నాం. అలాగే 365 జీవోని ఏర్పాటు చేసిన దాంట్లో తన పాత్ర మరుగురానిది, మరవలేనిది. అదే కాకుండా 5 సంవత్సరాలు ఖాళీగా ఉండి ప్రభుత్వంలో లేకపోయినా పార్టీ నడిపిస్తూ, మనం ఉన్నది నడిపిస్తూ కూడా నేను ఉన్నాను, నేను బాధ్యత తీసుకుంటాను, మీ గుర్తింపు నేను చేస్తాను, మీకు రక్షణగా ఉంటాను అంటూ మన అందరినీ దత్తత తీసుకున్న మన తండ్రి శ్రీ జనార్దన్ గారు ఆయన ఉదయంలో నాకు తోడించినందుకు ఆయనకి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లాగే మనం అంటే ఏంటో తెలిసి ఒక ఎంఏ డాక్టర్ అయ్యి ఉండి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి. ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ 1968. After I entered my individual profession, after that I started the federation in 95 by the help of Mr. Brahmareddy Garu. Brahmareddy Garu, the first name is Venaposa, the second title is Brahmareddy, the third is Reddy Garu. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మనకు 429 జీవోలో మన ట్రైనింగ్ సిలబస్లో కానీ ఆనాటి హెచ్ఎంఆర్ఐ ట్రైనింగ్ ఇచ్చినటువంటి రంగారావు గారితో, అంటే విజయ గారితో, వారి సాధించినటువంటి రమా గారితో తెలుగు మాధ్యమం రచించి మనకంటూ ఒక గుర్తింపు సాధించడంలో ప్రభుత్వం వహించి ఒక మిత్రుడిగా నన్ను వెలుగట్టి నడిపిస్తూ మీ అందరూ లేకుండా మనం లేము. ఆల్ యువర్ కోఆపరేషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది డయాస్ అండ్ రెస్ట్ ఆఫ్ ది డయాస్ ఇన్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ లేడీస్ హు ఆర్ నాట్ అటెండెడ్ ఇన్ దిస్ ఫంక్షన్, వాళ్ళందరూ కూడా సహకారంతో మనం అనేకం సాధించుకున్నాం, అనేకం మనం నష్టపోతున్నాం. డెఫినెట్లీ ఒకటి చెప్పగలను, ఆర్ఎంపీ వ్యవస్థ అంటే అరచేతిలో వైకుంఠం ఆనాడు, కత్తి మీద స్వామి ఈనాడు. ఇవాళ మా చెప్పినట్టుగా పంచశాస్త్రంలో పక్షిశాస్త్రం చెప్పించారు. మాట కాదు, మనస వాచ కర్మణ అన్ని విధాల మనం ఐక్యమత్య
జనార్దన్ గారికి మన సాంకేతికంగా అవసరం ఎంతో ఉంది. సాక్షాత్తు తిరుపతి దేవుని వెంకటేశ్వర స్వామి పేరు శ్రీ గోవింద రెడ్డి గారు ఆఫీసులు కట్టించే కాకుండా అన్నిలో కూడా ఆరోగ్యులందరికీ కూడా నేనున్నటువంటి ఈ ప్రభుత్వం ముగ్గురు కూడా మనకు ఎంతో అందిస్తారని చెప్తూ ఇవాళ 3 ఫెడరేషన్ అన్నా ఒకే ఫెడరేషన్ చిన్న అందరూ మారాలని శ్రీశైలం శివస్వామి ఆశీస్సులు మనకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను నా కమిటీ మన వాళ్ళందరం కూడా ఊపిరి ఉన్నంత వరకు అంకిత భావంతో పనిచేయాలని మీరందరూ పిలికిని బిగించి జై ఆరోగ్య జై ఐక్యత అని నిలదించాలని ఒక పిలుపుతో అందరూ రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇవ్వడానికి ముఖ్యేశ్వరరావు గారికి గండేరావు గారికి అందరికీ కూడా హృదయ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఫైనల్ గా ద గవర్నమెంట్ ఈస్ వెరీ పాజిటివ్ టు అవర్ సైడ్. The most party, the familiar leader, our government father, Mr. Janardana, he is given a promise to us. ఆయన లక్ష్యం ఉన్నంత వరకు మన వృత్తికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. ఆయన తరపు నేను కూడా తెలియజేస్తూ మీ అందరికీ సెలవు చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అలాగే ప్రాథమిక సంఘాల సమైక్య ఆర్గనైజింగ్ సెక్రటరీ సిఎస్ కుమార్ గారిని అవకాశం సభకు నమస్కారం. వేదిక నిర్వహించిన పెద్దలకు అందరికీ ఉన్నారు. నేడు మన గ్రామీణ వైద్యుల చరిత్రలోనే పెద్ద పండుగ నేడు ఇంతటి మహాసభను మనము ఇన్ని 26 రాష్ట్రాల నుంచి 26 జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనియన్లు ఫెడరేషన్లు కలిసి ఒక ఆశయం కోసము ఇంత మంచి చాలా సంతోషంగా ఉంది. మన ఆశయం నెరవేరాలని అందుకు సభను ఆరంభించిన పెద్దలు మన ప్రవేశాన్ని కోరుకుంటూ అవకాశం ఇస్తారని ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సమయం అర్థం చేసుకుని మాట్లాడినందుకు సిఎస్ కుమార్ గారికి ధన్యవాదాలు. అలాగే అనుభవ సమైక్య అధ్యక్షులు జిఎస్ ప్రసాద్ గారు తమ అమూల్యమైన సందేశాలు ఇవ్వాలి. తర్వాత మనకు దిశాలు నిర్దేశించే పెద్దల వరకు వాళ్ళు ఈ కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథులు విశిష్ట అతిథులందరికీ మా అభినందనలు. అదేవిధంగా ఈనాడు మన 26 జిల్లాల్లో మరియు తెలంగాణ ప్రాంతంలో ఉన్న మన తరహా వైద్య సంఘాల నాయకులందరినీ ఆహ్వానించిన ప్రాథమిక వైద్య సంఘాల సమాఖ్య ఈ సమావేశానికి ఆహ్వానం పలకడం ఒక ఆత్మీయ సమ్మేళనం అని ఎంతో మనమంతా ఆత్మీయంగా ఒక నామకరణాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఈ యొక్క శ్రీశైల సన్నిధిలో ఈ సమావేశాన్ని మనమంతా కూడా దశ నిర్దేశించుకోవాలి. ఏదైతే మనకు 429 జీవో 2009లో ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ప్రసాదించినప్పటి నుంచి మనం 54,000 మంది పారామెడికల్ కోర్సెస్ కింద ట్రైనింగ్ అయినప్పటి నుంచి ఈనాడు మనం ఇందిరా పార్కులో ఒక 30-40,000 మందితో ఉమ్మడి రాష్ట్రంలో మనకి కూడా ఒక చైతన్యం కావాలి, మన ఉనికిని చాటుకోవాలి. చట్టపరమైన భద్రత లేని మన వ్యవస్థకి గ్రామీణ ప్రజల ఆరోగ్య వైద్య విధానంలో మూల స్తంభాలైన మనకు ఒక గుర్తింపు వృత్తి పర్యవేక్షణ కావాలని తపనతో ఆ రోజు ఎంతో మంది మహనీయులు మా సీనియర్స్ మా జిల్లాలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి మనమంతా కూడా వివిధ రకాల పేర్లతో మాతృ సంఘమైన బిఎంపీ అయితేనేమి అందరూ కూడా ఆ రోజు మనం ఈ పోరాటం స్టార్ట్ చేస్తే 50,000 మందితో మనం చేయగలిగాం. దాని యొక్క పర్యవసానమే మనకు ఈ జీవో వచ్చి ట్రైనింగ్ సైట్ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మనం అది సాధించుకున్నాం మనందరి సహకారంతో.
అధ్యక్షులైన నగర సిద్ధార్థ కావచ్చు, తర్వాత అక్కడ ఉన్న శంకర్ గుజరాజ్ కావచ్చు, ఈరోజు వేదిక మీద తెలంగాణలో మోహన్ గారు మరియు మిత్రులు కర్రల గణపతి గారు, మా జనరల్ సెక్రటరీ కంబాల బాబురావు గారు, అధ్యక్షుడు నాగేశ్వరరావు గారు, మరియు ఈరోజు తిరిగి మనం అందరం పునరాలోచించుకొని 14 ఏళ్ళ నుంచి మనకు ప్రయాణంలో ఏమీ కూడా మనకు ప్రభుత్వాలు గుర్తించలేదు. కారణం ఏంటి? గుర్తింపబడి ట్రైనింగ్లు అయ్యి ప్రభుత్వ ఖర్చుతోనే 2.32 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ట్రైనింగ్స్ కూడా 1000 గంటలు మనం తీసుకున్న తర్వాత ఆ రోజు 429 జీవో జరగడం లేదు. రాష్ట్రం విడిపోవడం, తెలంగాణ ఉద్యమం రావడం, మన సమస్య మరుగున పడింది. కానీ 14 గ్రామీణ ప్రజా వైద్య పరిరక్షణ కోసం దీనికి మూల స్తంభాలైన ఆర్ఎంపీల యొక్క వృత్తి పరిరక్షణ కోసం మీకు నేను ఉన్నానని మీ అందరూ హర్షద్వారాల మధ్య అన్నకు మనం స్వాగతం పలకాలి. దానికి నడుము బిగించాడు. దాని యొక్క పర్యవసానమే 465 జీవో మనకు రావడం, తిరిగి కావడం, తిరిగి వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వంలో పరిపూర్ణంగా మనకు నిర్లక్ష్యం జరగడం ఇది గడిచిపోయింది. ఎందుకంటే సమయం లేదు కాబట్టి తక్కువగానే మాట్లాడుకోవాలి. నిర్వాహితులు కూడా నేను కోరుకుంటున్నా. 30 ఏళ్ళు నా సింధూరిక ప్రయాణం అనంతపురం నుంచి ఏపీ ఎంపీఏ, మా వ్యవస్థాపక అధ్యక్షుడు కూడా ఇక్కడ ఉన్నారు భాస్కర్ గారు, ఆయన నుంచి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఫెడరేషన్ దాకా కూడా మా ప్రయాణం ఈరోజు కొనసాగిస్తూ ఒకే కోరిక, మనకు వృత్తి పరిరక్షణ ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతుందని మనమంతా నమ్ముతున్నాం. దానికి పెద్దలు కూడా మేము కోరుకుంటున్నాం. కోట్ల జనాభాకి వైద్య సేవలు క్వాలిఫైడ్ వ్యవస్థ అందించలేదు అని ఘంటాపదంగా వాదిస్తున్న బ్రహ్మరెడ్డి గారు ఇది నిజం అని చెప్పి ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు పెట్టి ఎంఎస్ఎన్సిహెచ్ చదివి పరిపూర్ణంగా ఐఎంఏతో ఫైట్ చేసి మన తెలంగాణలో కూడా చాలా డిస్టర్బెన్సెస్ జరిగాయి. ఆర్ఎంపీల మీద దాడులు జరుగుతున్నాయి, అరెస్టులు జరుగుతున్నాయి. దీని అన్ని మన రాష్ట్రంలో కూడా ఇలాంటి దుస్థితి మనకు రాకూడదని ఈరోజు కర్రల గారు కానీ గణపతి గారు అంతా ఆలోచన చేసి ఈ ఆత్మీయ సమ్మేళనం తర్వాత మనమంతా గవర్నమెంట్ రిప్రజెంటేషన్ చేయడానికి అర్హులైన మన నాయకులందరినీ ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఈరోజు జనార్దన్ గారిని మేము వేడుకుంటున్నాం. మేము ఏర్పడతాం, ఒకటిగానే వస్తాం, ఒకే డిమాండ్. మన అనంతపురంలో కూడా మేము సార్ని ఆహ్వానించాం, చాలా పెద్దగా 30వ వార్షికోత్సవం చేశాం. అక్కడ ఆయన మనసులో ఉన్న మాట, అయ్యా మీ అందరిది ఒకే డిమాండ్, మీ అందరిది ఒకే ప్రయాణం, కానీ వివిధ పేర్లతో ఉన్నారు. మీరంతా కలిసినట్టుగా ఇప్పటికీ మీరంతా ఒకటైతే 30,000 మంది మనం ఈరోజు ప్రజా జీవనంలో వైద్య సేవలు నిత్యం అందిస్తున్నాం, ఫస్ట్ ఎయిడ్ అందిస్తున్నాం. అందుకే మమ్మల్ని మేము కోరుకుంటున్నాం, అయ్యా మీ అవగాహన కోసమో మా అవసరం కోసమో ఇప్పటికే ఎంబీబీఎస్ డాక్టర్గా ఉండి నిన్ననే ఎల్ఎల్పీ పాస్ అయిన మన ఎన్ఎల్ రావు గారిని స్టడీ చేయమని చెప్తున్నాం. వేర్ ఫుడ్ డాక్టర్స్ వ్యవస్థ ఏ విధంగా చైనాలో ఉంది, ఆ మాన్యువల్స్ అన్ని తెప్పించాం. మనం ఎన్ఎంసీ పరిధిలోకి రాము, ఎన్ఎంసీ పరిధిలోకి మాకు చేయవద్దండి. సలహాదారులైన మీ అందరికీ చెప్తున్నాం, మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పారామెడికల్ పరిధిలో ఒక ఫస్ట్ ఎయిడ్ వ్యవస్థకు మూల స్తంభాలైన మాకి ఒక ట్రైనింగ్ కూడా అయిపోయింది. కాబట్టి ఏదో రూపంలో ఏ రూపమైతేనేమి మాకు అగౌరవం కలగకుండా, మాకు నేటి పరిస్థితులు చట్టాలను మమ్మల్ని బంధించకుండా మమ్మల్ని అందరినీ కూడా ఆ పరిధి నుంచి తప్పించి తగిన గుర్తింపునిచ్చి పరిరక్షణ కల్పించే విధంగా ఒక పాలసీని తయారు చేయాలని మా సంఘ నాయకులంతా కూడా మేము ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించాం, హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారికి విన్నవించాం, మన కృష్ణబాబు గారికి కూడా మన ఫెడరేషన్ తరఫున వెళ్ళి విన్నవించాం. అలాగే అందరం కలిసికట్టుగా ఒక సొల్యూషన్ మనం ఇస్తే ప్రభుత్వం ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తుందని కూడా మేము కోరుకుంటూ, ఈ కూటమి ప్రభుత్వంలో ఆర్ఎంపీలకు తగిన రక్షణతో పాటు గుర్తింపునిచ్చే విధంగా మీరందరూ కూడా వేదిక మీద ఉన్న పెద్దలు కృషి చేయాలని మా సంకల్పంతో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అవకాశం ఉంటుంది, కానీ మనకు అమూల్యమైన సందేశం ఇచ్చే టైం దాటిపోతుంది. అందుకోసం
పనిచేయలేదనే మాట ఎవరు అనుకోవద్దని ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాను. ప్రధానంగా ఈ 60-65 సంవత్సరాల ఈ గ్రామీణ చరిత్రలో, ఉద్యమ చరిత్రలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు తిరుపతి దాకా పాదయాత్ర చేసిన ఒక టీము నాయకుడిని మీకు ఒకసారి పరిచయం చేస్తాను. మన వ్యవస్థ గుర్తించాలని కాళ్ళకు దూరం లేకుండా శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు మరి చేశారు. ఈ సందర్భంగా ఈ శ్రీనివాసరావుని మరి పెద్దలు ఆ కండువాతో, వెంకటేశ్వర స్వామి కండువాతో మీ అందరికీ తెలుసు 2 సంవత్సరాలు అవుతుంది. సరిగ్గా మే నెలలోనే ఎండలో పాదయాత్ర చేస్తే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు మన గ్రామీణ వైద్యులు ప్రతి చోట బ్రహ్మరథం పట్టి వాళ్ళు ఆస్వాదించారు. మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మనకి కాలాతీతం అవుతుంది కాబట్టి ప్రధాన వక్తలు ఎవరైతే ఉన్నారో వారు ముందుగా మరి గోవిందరెడ్డి గారిని వారు ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ ముగ్గురు మాట్లాడే మాటలు మనకి ఒక మహోన్నతమైన లెసన్, ఒక చదువు, ఒక విద్య, ఒక ఆలోచన, భవిష్యత్ కార్యాచరణ అంతా కూడా ఈ ముగ్గురు దగ్గర ఉంది. మరి ముందుగా డాక్టర్ ప్రభారెడ్డి గారిని, కర్నూలు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గారు, మరి మన గ్రామీణ వైద్యుల కోసం ఉభయ రాష్ట్రాల్లోనూ అనేక సామాజిక ఉద్యమాలు చేస్తూ మనకు సపోర్ట్ చేస్తున్న పెద్దలు. కాలాతీతమైంది. ఇంకా చాలామంది మాట్లాడేవాళ్ళు ఎందుకు క్లుప్తంగా నేను చెప్తాను. ఆల్రెడీ తెలంగాణలో ఈ విషయం చాలా పెద్ద ఎత్తున చర్చించడం జరిగింది. ప్రొఫెసర్ కోదండరామ్ గారి ఆధ్వర్యాన ఇక్కడ మన జనార్దన్ సార్ గారు వచ్చారు. వారికి కూడా డీటెయిల్గా చెప్పాను. వారు చాలా విపడిస్తుందా ఇక్కడ కూడా జనార్దన్ సార్ గారు వచ్చారు. వారికి కూడా క్లుప్తంగా చెప్పాము. వారు చాలా బాగా స్పందించారు. వారికి కూడా మా లెటర్ ఇచ్చాము. అది బ్రీఫ్గా మీకు చెప్తాను. చాలామంది వినింటారు ఈ వీడియో. ఈ ఆరోగ్య వ్యవస్థ అనేది ప్రజా ఆరోగ్య వ్యవస్థలో ఒక భాగం. ప్రజా ఆరోగ్య వ్యవస్థ కోసమే మన పోరాటం. దాంట్లో భాగం మన గుర్తింపు. ఆరోగ్య వ్యవస్థ అనేది 1958లో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీస్ అనే ఒక సర్టిఫికేట్ కోర్సు. అప్పుడు కేవలం మన దేశంలో 10% మాత్రమే హెల్త్ లభ్యమయ్యేది. దాన్ని దృష్టి పెట్టుకొని 10% మందికి జనాభాకే హెల్త్ ఉందని టీచర్స్కి, చదువుకున్న యువకులకి ట్రైనింగ్ ఇచ్చారు. ఆదివారం క్లాసులు, అట్లా 1 ఇయర్ కోర్సులు. ఆ తర్వాత 1 ఇయర్ తర్వాత సర్టిఫికేట్ ఇచ్చేవారు. వీరంతా పల్లెల్లో ప్రాక్టీస్ చేసేవారు. అది 1978 వచ్చేదానికి రూపాంతరం చెందింది. గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది, ఇంకా డాక్టర్లు అవసరం లేదు, ఇంకా ఆర్ఎంపీ డాక్టర్లు అవసరం లేదని చెప్పి అప్పుడు ఆ కోర్సు స్టాప్ చేశారు. అయితే గ్రామాల్లో వైద్యం అనేది కొరత ఉంది. చాలామంది యువకులు నిరుద్యోగులుగా ఉన్నారు, చదువుకున్న నిరుద్యోగులు. వాళ్ళు మిగతా హాస్పిటల్స్లో లేకపోతే పెద్ద డాక్టర్ దగ్గర ట్రైనింగ్ అయ్యి 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ కోర్సు తీసుకొని ఆర్ఎంపీలుగా ఉద్భవించారు. వాటినే మనం రూరల్ మెడికల్ ప్రాక్టీసర్స్ అంటున్నాం. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీస్ కాస్త రూరల్ మెడికల్ ప్రాక్టీసర్స్గా మారింది. మనం చూసి చైనా కూడా బేర్ ఫుడ్ డాక్టర్స్ అనే ఒక వ్యవస్థని పెట్టింది. వాళ్ళు 42 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఏంటి అనేది మళ్ళీ చెప్తున్నాం. మనకు కావాల్సినటువంటి డాక్టర్లు ఎంత అంటే 20 లక్షల మంది డాక్టర్లు కావాలి దేశానికి. ఇప్పుడు కేవలం 11 లక్షల మంది మాత్రమే ఉన్నారు. సంవత్సరానికి 3 కోట్ల మంది జనాభా ఉద్భవిస్తారు. అంటే 10 ఏళ్ళకి 30 కోట్ల జనాభా ఉద్భవిస్తారు. ఇప్పుడు ప్రస్తుతం సిటీల్లో 681 మందికి ఒక డాక్టర్ ఉన్నారు. అదే పల్లెల్లో పరిశీలిస్తే 10,000 మందికి ఒక డాక్టర్ ఉన్నారు. అంటే పల్లెల్లో డాక్టర్లు లేరు అన్న విషయం మనకి మాటిమాటికి లభ్యమవుతుంది. మోడీ గారు వచ్చేప్పుడు 57,000 మంది డాక్టర్లు ఉన్నారు సంవత్సరానికి ఉత్పన్నమయ్యే వాళ్ళు. ఇప్పుడు 1,17,000 మంది ఉత్పన్నమవుతున్నారు.
కూడా కొత్త మెడికల్ కాలేజ్ ఇస్తున్నారు. మననే నిర్మలా సీతారామన్ గారు చెప్పారు 75,000 మంది డాక్టర్లని ఇంకా 10 ఏళ్లలో ఉత్పన్నం చేస్తామని. అంటే 10 ఏళ్లకి 2 లక్షల మంది డాక్టర్లు ఉత్పన్నం చేస్తారు. వీళ్ళు సరిపోతారంటే సరిపోరు. ఎందుకంటే ఇప్పుడే చైనా 140 కోట్ల మంది జనాభాకి 4 లక్షల మంది డాక్టర్లను ఉత్పన్నం చేస్తారు చైనాలో. సో 10 ఏళ్ల తర్వాత వీళ్ళు పాస్ అయ్యి మళ్ళీ పీజీ కోర్స్ చదివిన తర్వాత ప్రాక్టీస్ రావాలంటే 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ళు పడుతుంది. మనం ఇప్పుడు కూడా అంగన్వాడీ ఆశా వర్గాలను తయారు చేసుకుంటున్నాం. దౌర్భాగ్య స్థితి. కేవలం 5వ క్లాస్ 10వ క్లాస్ చదివిన వాళ్ళకి 4 నెలల ట్రైనింగ్ ఇచ్చి చేస్తున్నారు. ఆశా వర్గం మీకు తెలుసు దేనికి ఉపయోగపడతారు అనేది దాని గురించి చెప్పడానికి లేదు. 9,35,000 మంది ఆశా వర్కర్లు ఉన్నారు ఈ దేశంలో. అయితే హెల్త్ అనేది స్టేట్ సబ్జెక్ట్, సెంట్రల్ సబ్జెక్ట్ కాదు. చాలా దేశాల్లో వాళ్ళకు సంబంధించిన దీన్ని వాళ్ళు చూసుకొని హెల్త్ ప్రాక్టీస్ అనేది ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ ఇథియోపియాలో ఏమీ చదువుకొని వాడు హెర్నియా ఆపరేషన్లు, అపెండిక్స్ ఆపరేషన్లు చేస్తారు. అదే బంగ్లాదేశ్లో ఏమీ చదువుకొని అమ్మాయిలు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేస్తారు. వాళ్ళకి ట్రైనింగ్ ఎంత అంటే 2 నెలలు మాత్రమే ట్రైనింగ్. వాళ్ళు చేసే ఆపరేషన్స్, గైనకాలజీ చేసే ఆపరేషన్స్ కంపేర్ చేశారు WHO. ఏమీ వ్యత్యాసం లేదు. అంటే 2 నెలల ట్రైనింగ్ ఇచ్చి కూడా ట్యూబెక్టమీ ఆపరేషన్స్ చేయొచ్చు అన్న విషయము బంగ్లాదేశ్లో క్లియర్ అయింది. అదేవిధంగా హార్ట్ ఆపరేషన్స్ చాలా అడ్వాన్స్ ఆపరేషన్స్ అవి సైన్స్లో, హెల్త్లో. ఇంగ్లాండ్లో MSc జువాలజీ చదువుకున్న వాళ్ళు వెయిట్ ప్రాసెసింగ్ అంటే నరాన్ని తీస్తారు. ఎందుకు తీస్తారంటే ఇది చీప్ అంట, అందుకని వాళ్ళకు చూపిస్తారు. ఇంగ్లాండ్ మరి అడ్వాన్స్ కంట్రీ కాదంటే చాలా అడ్వాన్స్ కంట్రీ. దీనికి ఏమైనా WHO పర్మిషన్ ఇచ్చిందంటే ఏమీ ఇవ్వలేదు. అదేవిధంగా జపాన్ చాలా సెకండ్ అడ్వాన్స్ కంట్రీ ఇన్ ద వరల్డ్ హెల్త్లో ఆఫ్టర్ సింగపూర్. అక్కడ ఈ బ్రెయిన్ తీసుకెళ్ళి హార్ట్కి పుట్టేది MCH థొరాసిక్ సర్జన్స్ కాదు, హార్ట్ డాక్టర్స్ కాదు, కేవలం 18 ఏళ్ల వయసున్న అమ్మాయిలు మాత్రమే. ఎందుకంటే వాళ్ళు ప్రిసైజ్గా స్పీడ్గా కుట్టగలరంట, అందుకని వాళ్ళతో పుట్టిస్తారు. మరి WHO పర్మిషన్ ఇచ్చిందంటే పర్మిషన్ ఇవ్వలేదు. సో హెల్త్ అనేది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా ఉంది. అమెరికా అడ్వాన్స్ కంట్రీ అమెరికాలో కూడా హెల్త్ 20% జనాభాకి హెల్త్ లేదు, హెల్త్ క్రైసిస్లో ఉంది. అదేవిధంగా ఆస్ట్రేలియాలో 30% జనాభాకి హెల్త్ లేదు. అక్కడ కూడా నర్సు ప్రాక్టీషనర్స్ అనే వాళ్ళని అలౌ చేశారు మెడిసిన్ ప్రాక్టీస్ చేసుకోవడానికి. మన దేశంలో 60% జనాభాకి డాక్టర్లు లేరు అనేది చాలా క్లియర్ కట్గా అర్థమైంది. ఆ 60% జనాభాకి ఎవరు హెల్త్ అందిస్తున్నారా అంటే మీరే అందిస్తున్నారు, RMPలే అందిస్తున్నారు. అది గవర్నమెంట్ మర్చిపోకూడదు. RMP డాక్టర్లు ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నారు. ఈ దేశంలో చాలా రాష్ట్రాల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వలేదు కానీ పర్మిషన్లు ఉన్నాయి. అయితే వెస్ట్ బెంగాల్లో గవర్నమెంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ గుర్తింపు ఇచ్చింది. సో అటువంటి ప్రక్రియని మన రాష్ట్రంలో కూడా మనం అడగవచ్చని అనుకుంటున్నాం. ఎందుకంటే 10వ క్లాస్ చదివితే చాలా అని చెప్పారు వెస్ట్ బెంగాల్లో. 10th క్లాస్ చదివి ఉండాలి, 17 ఏళ్ల వయసు ఉండాలి. 2 లక్షల మంది డాక్టర్లు ఉన్నారు వెస్ట్ బెంగాల్లో. నెక్స్ట్ మన హెల్త్ బడ్జెట్ చాలా తక్కువ ఉంది, కేవలం 1.8% మాత్రమే ఉంది.
1.8% అంటే నేషనల్ హెల్త్ బడ్జెట్ అంటే 1,00,000 కోట్లు. అయితే చైనాకి హెల్త్ బడ్జెట్ ఎంత అంటే 100 లక్షల కోట్లు. అమెరికా హెల్త్ బడ్జెట్ 400 లక్షల కోట్లు. సో మన బడ్జెట్ ఏమీ కాదన్న విషయం మనకు తెలుసు. అయినా 400 లక్షల కోట్లు బడ్జెట్ ఉన్న అమెరికాలో కూడా హెల్త్ కంప్లీట్ పరిపూర్ణంగా ఉందంటే లేదు, చాలా క్రైసిస్లో ఉంది. అక్కడ కూడా ఆర్ఎంపీ డాక్టర్లు, ఆర్ఎంపీ ప్రత్యామ్నాయ డాక్టర్లు అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఆర్ఎంపీస్ ఓన్లీ ఆంధ్రాలో ఉన్నారా, తెలంగాణలో లేకపోతే భారతదేశంలోనే ఉన్నారా అంటే అడ్వాన్స్ కంట్రీ అయిన అమెరికాలో కూడా ఉన్నారు. అక్కడ డాక్టర్ని కలవాలంటే డాక్టర్ ప్రాక్టీషనర్, ఫిజిషియన్ అసిస్టెంట్కి ఇవ్వాలి, ముందు చూపించుకోవాలి. డాక్టర్ని కలవాలంటే 1 నెల పడుతుంది. సో అంత ముందు చూసేదంతా ఎవరై అంటే ఆర్ఎంపీ లాంటి వాళ్ళే అక్కడ చూస్తున్నారు అనే విషయాన్ని మీకు దృష్టికి తీసుకొస్తున్నారు. మేము ఒక స్టడీ చేశాం. కర్నూలు మండలాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని మండలాల్లో ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారు, ఎన్ని మండలాల్లో ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు. 24 మండలాలు ఉన్నాయి కర్నూలుకి. 8 మండలాల్లో మాత్రమే ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారు. 16 మండలాలు అంటే 60% కంటే ఎక్కువ మండలాల్లో డాక్టర్ లేరు. మరి ఎవరు వైద్యం అందిస్తున్నారంటే మీరే అందిస్తున్నారు, ఆర్ఎంపీ డాక్టర్లు అందిస్తున్నారు. ఆ విషయం మీరు గుర్తించుకోవాలి. పక్కన ఉన్న నంద్యాలను వెతికాము, నంద్యాల కూడా చూశాను. నంద్యాలలో 29 మండలాల్లో 10 మండలాల్లో మాత్రం ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారు. 19 మండలాల్లో ఆర్ఎంపీ వైద్యులే వైద్యం అందిస్తున్నారు. సో ఇది కూడా మనకు కావాల్సిన పాజిటివ్ పాయింట్. గవర్నమెంట్కి చెప్పొచ్చు, మనం అందిస్తున్నది మనమే, 60% హెల్త్ ఇస్తున్నది మీరే అన్న విషయం గవర్నమెంట్కి తెలియడానికి ఇదే విధంగా అనంతపూర్ కూడా చెక్ చేశాము. ప్రసాద్ గారు హెల్ప్ చేశారు. 63 మండలాలు ఉన్నాయి ఉమ్మడి అనంతపూర్లో. దీంట్లో 38 మండలాల్లో డాక్టర్లు లేరు, ఓన్లీ ఆర్ఎంపీ డాక్టర్లు మాత్రమే హెల్త్ అందిస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే 60% మండలాల్లో ఈ విరివిగా ఇవ్వకూడదనే విషయాన్ని చెప్తున్నాను. ఎందుకంటే స్టీరాయిడ్స్ మీరు అత్యక్కువ వాడుతున్నారు, దానివల్ల కిడ్నీ ఫెయిల్ అవుతున్నాయి. మీరు ఇవ్వకుండా మెడికల్ షాప్ వాళ్ళు ఇస్తున్నారు. సో దాన్ని కూడా ఆపాలని చెప్పి గవర్నమెంట్ని అడుగుతున్నారు. ఎందుకంటే చాలా ప్రమాదకరం. పెయిన్ కిల్లర్స్, స్టీరాయిడ్స్ కల్పిస్తున్నారు. అదేవిధంగా కొంతమంది అబార్షన్ చేస్తున్నారు, వారు అబార్షన్ చేయడం ఆపేసుకోవాలని కూడా చెప్తున్నారు. ఎక్కువ ప్రెగ్నెంట్ లేడీస్ చిన్నారులోది మీ చేతిలో నుంచి గవర్నమెంట్ హెల్త్ తీసుకోపోయింది. గవర్నమెంట్ డాక్టర్స్కి చెప్పచెప్పింది, పీడియాట్రిషియన్స్కి, గైనకాలజిస్ట్కి. సో అది మీ చేతుల్లో లేదు. ఇంకొక విషయం కూడా చెప్పాలనుకున్నా, ఏంటంటే మీరు ఇంకొక డాక్టర్ని ఉత్పత్తి చేయకండి. ఎందుకంటే చాలా మంది చేస్తున్నారు, దాన్ని ఇలా ఆపేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే మరీ కొత్త ఒక మెడికల్ కాలేజ్ పెట్టి ఆర్ఎంపీ మళ్ళీ కొత్తగా తయారు చేస్తే హెల్త్ క్రైసిస్ లేకపోతుంది అన్న విషయాన్ని చెప్తున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ కన్ఫ్యూషన్లో ఉంది. ఈ మధ్యనే ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఆపరేషన్లు చేసుకోవచ్చు, కొన్ని ఆపరేషన్ చెప్పారు, ఆర్థోపెడిక్ ఆపరేషన్ చేయొచ్చు అని చెప్పింది. అది కూడా చాలా తప్పని అనుకుంటున్నా. బాబా రామ్దేవ్ లాంటి వాళ్ళు కూడా ఎన్ఎంసీకి డైరెక్షన్స్ ఇస్తున్నారు. ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. 60% పాపులేషన్ అంటే 70 కోట్ల పైన వాళ్ళు లెస్ దెన్ 100 రూపీస్ పర్ డే. మనము 5 ట్రిలియన్ ఎకానమీకి రీచ్ అయినామని చెప్పుకుంటున్నాం, కానీ 70% పాపులేషన్ కెపాసిటీ ఏంటంటే 100 రూపాయలు మాత్రమే. సో వాళ్ళు ఏ విధంగా మామూలు ఎంబీబీఎస్ డాక్టర్లకి వాళ్ళు ఫీజు తీసుకోగలరు? 10 రూపాయలు 20 రూపాయలు ఇవ్వగలరు, కానీ 100, 200, 500 ఇచ్చుకోలేని పరిస్థితి ఉంటుంది. మీ సేవలు చాలా గొప్పవి, వెలకట్టలేనివి. ఎందుకంటే మీరు మామూలు టైఫాయిడ్ జ్వరం వస్తే మీరు ట్రీట్మెంట్ ఇస్తున్న కానీ పద్ధతులు వారు పేషెంట్స్ క్రైసిస్ పోవడం లేదు. ఇంతకుముందు ఏమైందంటే చాలామంది పేరు పగిలి చనిపోయేవాళ్ళు, పెరిటైటిస్ వచ్చి సెప్టిసిమియా వచ్చి చనిపోయేవాళ్ళు. ఇప్పుడు మీరు వైద్యం ఇస్తున్నారు కానీ వారంతా బతుకుతున్నారు.
అదేవిధంగా అపెండిక్స్ ఆపరేషన్స్ దాన్ని గుర్తించి మీరు తీసుకెళ్లి ఆపరేషన్ చేపిస్తున్నారు. అది కూడా చాలా మంచి విషయం. ఎందుకంటే మీరు గుర్తించకపోతే అది కూడా పేరు అపెండిక్స్ పగిలి చనిపోయేవాళ్ళు సర్వసాధారణం. అపెండిక్స్ పగిలితే ఏం చెప్పి అనుకున్నారంటే పేరు పడింది అని చెప్పి మెడాలు తిక్కించుకునేవాళ్ళు. మెడాలు తిక్కి లాస్ట్కి పెరిటైటిస్ వచ్చి పేషెంట్ చనిపోయేవాళ్ళు తప్పితే వాళ్ళు బాగయ్యేవాళ్ళు కాదు. సో మీ వల్ల చాలా వేల కోట్ల రూపాయలు ఈ గవర్నమెంట్కి ఆదా అవుతుందన్న విషయాన్ని మరీ చెప్తున్నాను. మీరు లేకుంటే గవర్నమెంట్ ఇంకా చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఇప్పుడు బయటకు వస్తున్నారు, ఇది ఒక స్టడీలో బయటకు వచ్చింది. WHO రోల్ ఏంటి అని మనం మాట్లాడుకోవాలి. ప్రతిదానికి WHO అని మీరు చెప్తారు. WHO అనేది జెనీవాలో ఉన్న ఒక సంస్థ. యునైటెడ్ నేషన్స్ యొక్క హెల్త్ గురించి కొంచెం దరిద్రంగా ఉందనేది కేవలం 5 మంది సూపర్ 5 అంటారు. వాళ్ళు సెక్యూరిటీ కౌన్సిల్ అంటారు. వాళ్ళే నిర్దేశిస్తారు ఎవరు ఏం చేయాలనేది. అట్లా నిర్దేశించినదే WHO కూడా. వాళ్ళు గ్రామీణ వ్యవస్థలో పల్లెల్లో ఉన్న వారి హెల్త్ గురించి వాళ్ళు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు ఏసీ గురించి బయటికి రాలేదు. వాళ్ళు ఎక్కడ మీకు తెలుసు రెమిడేసివిర్ ఇంజెక్షన్స్ అందరి చేత ఇచ్చారు. రెమిడేసివిర్ అనేది రుబెలా వైరస్ కి ఒక డ్రగ్. అది వాడు అమ్ముకోలేకపోతే కంపెనీ వాడు అన్ని తెచ్చి మన చేత ఈ కరోనా పనిచేస్తుందని అమ్మించారు. అదేవిధంగా ఐవర్మెక్టిన్ అనే టాబ్లెట్ కూడా మన చేత అమ్మించారు. డాక్టర్ ప్రసాద్ గారు చెప్పారు 42 లక్షల మంది ఉన్నారు కేరళ ఉండేవాళ్ళు. వారు ఏమయ్యారా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి విలేజ్ డాక్టర్గా మార్చారు. వాళ్ళ ట్రైనింగ్ కూడా మీలాగానే 6 నెలల నుంచి 1 సంవత్సరం మాత్రమే ట్రైనింగ్ ఉండేది. పాస్ అయిన వాళ్ళు విలేజ్ డాక్టర్స్ అయ్యారు. ఫెయిల్ అయిన వాళ్ళు విలేజ్ హెల్త్ గైడ్స్గా మారారు. రిజిస్ట్రేషన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఇస్తుంది. 2 లక్షల మంది ఉన్నారు. కేవలం 10వ క్లాస్ చదివితే చాలు, 17 ఏళ్ల వయసు ఉంటే చాలు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈ దేశంలో ప్రప్రథమంగా గుర్తింపించిన ఏకైక రాష్ట్రం నేను కొన్ని విషయాలు చెప్పేసి ముగిస్తామనుకుంటున్నాను. ఎందుకంటే కావాల్సినమైంది కదా. డాక్టర్స్ ఎంబీబీఎస్ డాక్టర్స్ ఎందుకు విలేజెస్కి వెళ్ళడం లేదనే విషయం కూడా మీరు చర్చిస్తూ ఉంటున్నారు. ఫస్ట్ సౌకర్యం లేవు. పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో క్వార్టర్స్ లేవు. విలేజ్కు వెళ్ళడానికి కావాల్సిన ట్రైనింగ్ ఎంబీబీఎస్ కోర్సులో లేదు. బ్రహ్మారెడ్డి గారు అడిగితే చెప్తారు డెఫినెట్గా. ఎంబీబీఎస్ కోర్సులో విలేజ్కి వెళ్ళాలంటే ఒక 2 to 3 months ట్రైనింగ్ అనేది మస్ట్గా ఉండాలి అనేది. ఎందుకంటే విలేజ్కి వెళ్ళాలంటే వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళతో ఎట్లా ఫీజు కలెక్ట్ చేసుకోవాలి, ఎంత కలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ ఒక ప్రక్రియ. మన దౌర్భాగ్యం ఏమంటే 60% ఎంబీబీఎస్ డాక్టర్లు శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం లాంటి ఏసీ అకాడమీ నుంచి వస్తున్నారు. వాళ్ళని పల్లెలకు వెళ్ళమంటే వాళ్ళు ఎట్లా వెళ్ళగలరు? చాలా కష్టపడతారు. సో పల్లెలకి ఇంకా ఒక 20 ఏళ్ళు దాకా మీరు అనుకోవచ్చు డాక్టర్లు 4,000 మంది డాక్టర్లు తయారైతున్నారు ఆంధ్రప్రదేశ్లో రావచ్చు అని. రాలేదు. ఎందుకంటే మీకు ఇంతకుముందే చెప్పాను, కర్నూలు మెడికల్ కాలేజ్లో 1956లో స్టార్ట్ అయింది. ఇప్పుడు దాకా 4,500 మంది డాక్టర్లు ఉత్పన్నమైనారు. అయితే కర్నూలులో 24 మండలాలకి 8 మండలాలు మాత్రమే డాక్టర్లు ఉన్నారు. 16 మండలాలకి డాక్టర్లు లేరు అన్న విషయం చెప్పాను. సో మెడికల్ కాలేజ్ రావడంతో డాక్టర్లు వస్తారనుకోవడం అది తప్పు అని చెప్తున్నా. అది కాదు, అది అయ్యే పని కాదు. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే 1500 మంది హైదరాబాద్లో ఉన్నారు, 1300 మంది అమెరికాలో ఉన్నారు, 500 మంది ఇంగ్లాండ్లో ఉన్నారు, 700 మంది కర్నూలులో ఉన్నారు, కొంతమంది అనంతపురం, గుంటూరు, కడప, నెల్లూరులో ఉన్నారు, చిత్తూరులో. సో మెడికల్ కాలేజ్ రావడంతో డాక్టర్లు వస్తారు అనుకోవడం తప్పు అని మరీ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Conclusion చెప్తూ RLPs are not substitute for MBBS doctors, but they are necessary complement in India's vast and undeserved healthcare system. With proper training, regulation and integration into the former health system, they can play a transformative role in saving lives, reducing costs,
ఇప్పటివరకు మాట్లాడేది ఎవరో మీరు అందరూ అర్థం చేసుకున్నారా? హైలీ క్వాలిఫైడ్ డాక్టర్ గారు కేజీ గోవింద్ రెడ్డి గారు, వారు గ్రామీణ ప్రాంతంలో మన ఆవశ్యకత, గ్రామీణ వైద్యుల ఆవశ్యకత గురించి ఎంత చక్కగా వివరించారు. అదే కాదు, మన పరిధులు మన పరిమితులు కూడా చెప్పారు. అది తెలుసుకోవడానికి ఈరోజు మన కోసం ఏర్పాటు చేశాం. ఎందుకంటే మనకి జీవించే హక్కు ఉంది, పొందే హక్కు ఉంది, మన బ్రతికే హక్కు ఉంది. దానితో పాటు మనకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. అవి చెప్పడం కోసమే ఈరోజు గోవింద్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలు ముఖ్యంగా మీకు తెలుసుకోవాలి. అలాగే వారు చిరకాలంగా మెడ్కాస్ట్ సంస్థకి జిల్లా చైర్మన్గా పనిచేస్తూ అనేక మెడికల్ క్యాంపులు పెడుతూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనకి ఇప్పుడు ప్రధానంగా మన వ్యవస్థను దశాదిశ మార్చే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తుల్లోనూ మరి బ్రహ్మారెడ్డి గారు ప్రజెంటేషన్ అయిన తర్వాత మరి దయచేసి టైం ఇవ్వాలని కోరుకుంటున్నాను. జనార్దన్ గారిని, చీఫ్ గెస్ట్ గారిని. బ్రహ్మారెడ్డి గారు అయిన తర్వాత మరి చీఫ్ గెస్ట్ గారు మాట్లాడతారు. మీరు ప్రజెంటేషన్ చేయండి సార్, ముందుగా చేయండి సార్. అందరికీ నమస్కారం అండి. ఇంత అలర్ట్గా ఉన్నారా? ఇప్పటిలో చూడదాకా ఎవరికైనా చూపుంది అర్జెంటుగా తినాల్సిన అవసరం ఉంటే మా ఎవరు పర్మిషన్ అంటే మెడికల్ తినేసే ఎక్కడైతే ప్రజలకి పడుతుంది. ఓకే, 15 నిమిషాలు 20 నిమిషాల లోపల నేను ఒక 10 నిమిషాలు మీకు చెప్తాను. ఇక్కడ వచ్చిన వాళ్ళలో పక్క రాష్ట్రం తెలంగాణ నుంచి మన మిత్రుడు ప్రోగ్రాం మోహన్ గారు వచ్చారు. మోహన్ వచ్చారు. ఆయన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద మన గ్రామీణ రైతులను ఆర్గనైజ్ చేస్తున్నారు. నిజామాబాద్ 5,000 మందితో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆయన తర్వాత హైదరాబాద్లో యాక్టివిటీ చేస్తారు. పక్కన కూడా యాక్టివిటీ నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఒకసారి ఆయన అందరికీ పరిచయం చేసి న్యాయవంతంగా చేస్తారు. ఈ శిక్షణకి సంబంధించి పూర్వాపరాలు చాలాసార్లు నేను మీతో మాట్లాడాను, మీరందరూ విన్నారు. ఇప్పుడు మాట్లాడాల్సిన ముఖ్యమైన విషయాలు మాత్రమే నేను పరిమితమై మాట్లాడతాను. నేను మీతో అసోసియేట్ కావడానికి మూల కారణం మీరు నాకు స్నేహితులు కాబట్టి మాత్రమే కాదు. మీరు నా స్నేహితులు. మీకు శిక్షణ ఇవ్వడానికి కావాల్సిన మెటీరియల్ రెడీ చేసినందుకు మాత్రమే కాదు. మీరు ప్రజలకి తక్కువ ఖర్చులో వైద్యం చేస్తున్నారు కాబట్టి, ప్రజలంటే మీకున్నట్టే నాకు ప్రేమ ఉంది కాబట్టి నేను మీ దగ్గరికి అది ప్రధానంగా వచ్చాను. మిమ్మల్ని నాకు కలుపుతున్న అంశం ప్రజలే, మిగతా ఏం చదువుతారు. నేను మెడికల్ కాలేజ్ కర్నూలు చదివాను. 1968 నుంచి 74 వరకు ఉన్నాను. ఆ కాలంలో నా కుటుంబం నా కోసం 10,000 ఖర్చు పెట్టింది. 6.5 సంవత్సరాలు నా కోసం ప్రభుత్వం ఆ రోజులు ఖర్చు పెట్టింది 1 లక్ష. ప్రభుత్వం 1 లక్ష ఖర్చు పెడితే నేను పెట్టింది 10,000. ఇప్పుడు ఒక డాక్టర్ బయటికి రావాలంటే మెడికల్ కాలేజ్ నుంచి 1 కోటి ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. అది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయినా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా సరే ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి మనందరం కట్టే పన్నుల నుంచి ప్రభుత్వం డాక్టర్లు తయారు చేస్తుంది.
మీకు అనిపించవచ్చు మీరు తయారు కావడానికి కూడా ఎంతో కొంత పెట్రోల్ డబ్బు ఖర్చు అవుతుంది. మీరు చదువుకున్నారు, బేసిక్ చదువుకున్నారు, చదువుకి ఖర్చు అవుతుంది. మీకు వైద్యం నేర్పించినటువంటి డాక్టర్లకి ప్రభుత్వానికి ఖర్చు అయింది. అందులోనే మీకు నేర్పించగలిగారు. కాబట్టి మీరు కూడా ప్రజలకు భాగ్యపడి ఉన్నారు. నేను భాగ్యపడి ఉన్నా, మీరు భాగ్యపడి ఉన్నారు. ప్రజలకు రోగం వచ్చినటువంటి రోగులు మన దగ్గరికి వచ్చి చూపించుకున్నందువల్ల ఆ రోగాల గురించి అవగాహన మనకు వచ్చింది. కేవలం పుస్తకాలు చదివితే మనకు వైద్యం రాదు, రోగులు చూస్తేనే వస్తుంది. కాబట్టి రోగులు కూడా మనకు వైద్యం నేర్పించారు. మా లాంటి డాక్టర్లకి అనాథ శవాలు, శరీర నిర్మాణ శాస్త్రం ఆ డిపార్ట్మెంట్లో పడుకుని 6 నెలలు ఒక శవం మన చదువు తెచ్చింది. రాస్తుంటారు అక్కడ. ఇక్కడ మరణించిన వాళ్ళు, బతుకున్న వాళ్ళకి పాఠాలు చెప్తారు. వీళ్ళందరూ నేర్పించారు. కాబట్టి మనం ప్రైమరీగా కమిట్ కావాల్సింది ప్రజలకి మేలు జరగాలి మన వలన. ఇది ఫండమెంటల్ విషయం నా అభిప్రాయం. ఎప్పుడైనా హాస్పిటల్ ఓపెనింగ్ వెళ్తే అక్కడ ఓపెనింగ్ కోసం వెళ్ళినటువంటి నాయకులు కానీ డాక్టర్లు కానీ మీ హాస్పిటల్ దినదిన సమానమై అభివృద్ధి కావాలని చూపిస్తారు. అంటే అర్థమైంది, జనానికి బాగా రోగాలు రావాలా, మీ హాస్పిటల్కి రావాలా, బాగు చేసుకోవాలా, డబ్బులు కాజేసుకోవాలని అర్థం. ఇట్లా జీవించకాకండి. ప్రజలు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని జీవించండి. అయినా రోగాలు వస్తాయి. అప్పుడు మాత్రమే మనం ఉండాలి. మనం చేయాల్సిన మొదటి పని జనానికి రోగాలు రాకుండా చూడటమే. అందుకోసం నేను సూచన కూడా డబ్బులకి ఇచ్చాను. మరలా కూడా చెప్తున్నా, మీరు ఏ గ్రామంలో పనిచేస్తారో ఆ గ్రామంలో ఉన్న హై స్కూల్ లేదా ఎలిమెంటరీ స్కూల్కి వారానికి ఒకసారి మీరు వెళ్ళండి. 1 గంట మాట్లాడండి పిల్లలతో. ఇది చేయడం వల్ల మీకు లాభం ఏంటంటే, పొరపాటు ఎప్పుడైనా ప్రభుత్వ ఉద్యోగుల వైపు నుంచి మీ మీద దాడి చేయాలని కోరిక పుడితే ఈ ప్రజలు మిమ్మల్ని కాపాడుతుంటారు. ఇలాంటి సమస్య తెలంగాణలో మొదలైంది. ఇలాంటి సమస్య కర్ణాటకలో ఉంది. ఆంధ్ర వరకు పరిపాలించే వాళ్ళు మంచితనం వాళ్ళు ఇంతవరకు రాలే. వాళ్ళకి ఆ మంచితనం కొనసాగాలని నేను కోరుకుంటున్నా. కానీ కింద ఉండే ఆఫీసులు ఎవరైనా ఎప్పుడైనా నిర్ణయం తీసుకొని ఆనందరందరూ ట్రాక్స్లో క్వాలిఫికేషన్ లేని డాక్టర్లు చేయకూడదు వైద్యులు అంటే మిమ్మల్ని కాపాడాల్సింది జరగదు. అందుకనే జన్మతో దగ్గరగా ఉన్నది. చాలా చిన్న పన్నది. నేను ఉదాహరణ మీకు చెప్తే మీకు అర్థమవుతుంది. 1990 ప్రాంతంలో తిరుపతికి దక్షిణాన అమ్మవారి కేంద్రీకరణ గ్రామం నుంచే నేను 2 రోజులు ప్రథమ చికిత్సను శిక్షణ ఇచ్చాను. 120 మందికి ఇచ్చాను. ఎవరి 120 మంది ఆరోగ్య డాక్టర్లు కాదు. ఆ చుట్టుపక్కల 10 గ్రామాల నుంచి యువతను తీసుకొచ్చిన వాళ్ళలో కొంతమంది చదువు కూడా లేదు. చేంజ్ చేయాలి, కాంగ్రెస్ చేంజ్ చేయాలి, పురుషులు చేంజ్ చేయాలి, కరెంటు షాపులు చేంజ్ చేయాలి, వ్యవసాయం చేస్తున్నప్పుడు మెరుగు తగిలి గుండాయిలు చేంజ్ చేయాలి. ఇలాంటివన్నీ 2 రోజులు నేర్పించాం. ఇది నేర్పించినాక 1 నెలకి వర్షాకాలం స్టార్ట్ అయింది. పొలం తిరుగుతున్న రైతుకి మెరుగు తగిలింది, అంటే తిరుగుబడదు. వెంటనే గుండె ఆగిపోయింది. ఒక్క పొలం తిరుగుతున్న ఒక యూత్ చదువు చేయడానికి వాడిని చూశాడు. మేము ట్రైనింగ్లో చెప్పాం, సడన్గా గుండె ఆగిపోతే మెరుగు తగిలితేని పరిగెత్తుకొని వచ్చాడు. 20 సెకండ్ల లోపల మెడలో నాడు చూశాడు. నాడు ఆగిపోయింది. అక్కడే ఎలుకలా పడుకోబెట్టి 20 సార్లు ఎదురు మీద నడిచాడు. ఆ మనిషి లేచి కూర్చున్నాడు. ఏమైంది నాకు అడిగాడు. నీకు గుండె ఆగిపోతే నేను ఆగిపోతుందని చెప్పాడు. ఇలాంటి విద్య ఎవరు చూడాలి? ఇలాంటి విద్య మా డాక్టర్లకు వస్తే జన్మందరూ వస్తారు. నా దగ్గరికి వృత్తిలోనే ప్రాక్టీస్ చేసినప్పుడు కరెంటు షాక్ పెట్టి కరెంటు లైట్ మన పెద్దలు పట్టుకొచ్చారు.
షార్ప్ వచ్చేటప్పటికి 10 నిమిషాలు అయింది, నా దగ్గర వచ్చేటప్పటికి గుండె ఆగిపోయి 10 నిమిషాలు అయింది. అతను చనిపోయినాడు. 23 ఏళ్ళ పిల్లోడు. వాడికి ఏమైతేనే పెళ్ళయింది, ఒక బిడ్డ, 3 నెలల బిడ్డ. ఆ ఫస్ట్ బిడ్డకి తెలిసే పరిస్థితి లేదు. ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ నా మొగ్గు ఎక్కడన్నా బతుకుతున్నాను నా దగ్గరికి వచ్చింది. ఐ కాంట్ డూ ఎనీథింగ్, ఏమీ చేయలేదు. నేను కొన్ని వేల మందికి గుండె ఆగిపోయి ఆడిస్తూ శిక్షణ ఇచ్చినవాడిని. కానీ 10 నిమిషాల తర్వాత నా దగ్గరికి పట్టుకొస్తే నేను చేయగలిగింది ఏమీ లేదు. కానీ నా దగ్గర శిక్షణ పొందిన చదువు లేని కుర్రోడు ఒక మనిషిని బతికించారు. ఈ మధ్యనే మా జగన్ కార్యకర్త ఒక ఆయన కృష్ణయ్య గుంటూరు, ఆయన 75 ఏళ్ళు వయసు అయింది. ఆయన హార్ట్ అటాక్ వచ్చి గుండె ఆగిపోయింది. పక్కనే ఒక 20 ఏళ్ళ కుర్రోడు ఉన్నాడు, వాడు మా దగ్గర శిక్షణ పొందినాడు. వాడు వెంటనే గుర్తుపెట్టాడు హార్ట్ అటాక్ గుండె ఆగిపోయిందని. నేల మీద పడుకోబెట్టి గుండె 2 సార్లు నొక్కగానే లేచి కూర్చున్నాడు ఆయన. ఇలాంటి సంఘటనలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రాథమికమైన వైద్యం ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాలి. ప్రతి వైద్యానికి డాక్టర్ దగ్గరికి పోవాలి అంటే ప్రజల డబ్బులు ఏమీ మిగలవు. నేను ఒక ఉదాహరణ చెప్పడానికి, కంట్లో నలగబడి ఉందనుకోండి, కళ్ళాల్లో పనిచేసే రైతులకి ఆ నలక ఉన్నంతసేపు కన్ను నొప్పి చేస్తూనే ఉంటుంది. ఎవరి దగ్గరికి పోతాం, మా దాంట్లో రోగం వస్తే నాకు కానీ కంట్లో నలగబడితే డైరెక్ట్గా కంటి డాక్టర్ దగ్గర పోతారు. నేనే కాదు, చదువున్న వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ క్లాస్ వాళ్ళు, సిటీలో ఉన్న వాళ్ళందరూ కంటి డాక్టర్ దగ్గర పోతారు. నన్నంటే కంటి డాక్టర్ డబ్బులు నడకపోవచ్చు, జనార్దన్ గారు నడకపోవచ్చు. పెద్దోళ్ళు సమాజంలో పెద్దోళ్ళు కాబట్టి. కానీ మీరు ఎవరు పోయినా 500 ఇవ్వాలి. కంట్లో నలక తీస్తే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. మిషన్ దగ్గర చూసి తీసుకున్నాయి. కంట్లో నలగబడితే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. కంట్లో నలగబడితే ఇది కంటి జబ్బులకు సంబంధించిన సమస్య. కరెక్ట్ కాలంలో ఒక పెద్ద బేసిన్లో నీళ్లు పోసి పలకాయ దాంట్లో ముంచి 10 సార్లు జబ్బులు ఆగిస్తే 190 మందికి నలగపోతుంది. ఇది మనకు తెలుసు, మీరు నేర్చుకునేటప్పుడు ఉంది. ఒకవేళ అక్కడికి పోకుండా కంట్లో నలుగుకుండా కనిపిస్తే భూతత్వం మీకు చూడండి, నల్లగా 1 మిల్లీమీటర్ సైజులో నలుగు కనపడుతుంది. ఇట్లాంటి ఒక పేపర్ తీసుకొని ముక్క చించి నేలలో కలిపి ఆ నల్లగా కనపడి దాని మీద రాస్తే లేచి వస్తుంది. భూతత్వం ఎక్కడుందంటాం, ఇది భూతత్వం రీడింగ్ క్లాస్. చెత్తవారి మంత్రాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ హాల్లో. కింద భూతత్వం ఉంటుంది, పైన మామూలుగా ఉంటుంది. భూతత్వాలు ఎక్కడ దొరుకుతాయి చూడండి. పేపర్ని తడిపి నేలలో లాగేసి నలుగు వస్తుంది. 10 మందిలో 9 మందికి నలుగు వస్తుంది. ఒక్క కేసు మిగిలింది. ఈ ఒక్క కేసును కంటి డాక్టర్ దగ్గరికి పంపండి. 99 మందిని పంపొద్దని నేనే చెప్తున్నా. ఆ విధంగా మేము పరిశీలిస్తే 100లో 80 కేసులు, 180 ఒక్క మంత్ అవసరం లేకుండా, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, డాక్టర్ దగ్గరికి పోకుండా, ఆసుపత్రికి కూడా పోకుండా ప్రజలే బాగు చేసుకోవచ్చు. వీళ్ళందరికీ మీరు ఎందుకు సహాయపడకూడదు? మీరు సహాయపడవచ్చు. జ్ఞాపకం ప్రతిపాటి శిక్షణతో 100లో 10 కేసులు బాగు చేసుకోవచ్చు. నేను చెప్పే గుండె ఆగిపోయి దాడించడం అనేది అన్ని స్పెషాలిటీలు, సూపర్ స్పెషాలిటీలు, డాక్టర్లు అందరూ, ఆసుపత్రులు, ల్యాబ్లు, బెడ్లు, నర్సులు అన్నీ కూడా 100 రోగాల్లో 5 రోగాలకు మాత్రమే ఉపయోగపడతాయి. ఈ లెక్క మా దగ్గర ఉంది. ఇది కానీ ప్రజలందరికీ నేర్పించగలిగితే ప్రజల దగ్గర ఎంత డబ్బు మిగులుతుంది? లక్షల కోట్లు మిగులుతుంది ప్రజల దగ్గర. నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఇందాక నేర్పించమని మా డాక్టర్ సహాయం తీసుకోండి. మీరందరూ ఇలాంటి నేర్పించడం సాధ్యమే. దీనికి సంబంధించి బుక్ కూడా మేము తయారు చేసి ఈ మధ్యనే మీరే రీడింగ్ చేసుకోవచ్చు. బుక్ తయారు చేసుకోవాలి, 200 పేజీలు ఉంటుంది. ఆ పుస్తకం చూడడానికి తీరుతున్నాయి. మేము ఇలాంటి విషయాలు వీళ్ళందరికీ నేర్పించామండి. దాదాపు 20 ఏళ్ళు అవుతుంది. రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు, అప్పుడు ఆ టైంలో ఆరోగ్య శాఖని చూస్తున్న సుజాతారావు గారు ఉన్నారు.
ఏపీ రంగరావు గారని, బిఎన్ఎస్ కుమార్ గారని, నేను, రామయోగి కన్వీనర్ నా క్లాస్మేట్, డాక్టర్ మురళీధర్ ఒక ఆయన ఆసుపత్రిలో ఉంటారు డాక్టర్లు. మేము 5-6 కూర్చొని సిలబస్ తయారు చేసి గ్రామీణ వైద్యులు ఉపయోగించుకోవాలని చెప్పి మేము సలహా ఇచ్చినాం. సిలబస్ ఎవరు చేసి ఇస్తారన్నారు, మేము చేసిస్తా ఉన్నాం, చేసిచ్చినాం. అందుకంటే గొప్ప విషయం కూడా జరిగిన తర్వాత ఏంటంటే ఈ సిలబస్లో ఉన్న ప్రతి ఒక్క ఐటము వీడియో చేసినాం. ఆ రోజు మేము అడిగినాం, ఈ వీడియోల్ని మేము ఎవరికైనా ఫ్రీగా ఇవ్వడానికి మాకు పర్మిషన్ కావాలని అడిగినాం. పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. ఈరోజు ఆ వీడియోలు మొత్తం నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. డాక్టర్ బ్రహ్మారెడ్డి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది, 230 వీడియోలు ఉన్నాయి. అది కాక నేను ఇంకా 50 వీడియోలు అప్లోడ్ చేసిన. నేను సూచన ప్రభుత్వానికి ఏమిస్తున్నానంటే, నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు, తెలుగుదేశం పార్టీ, వైసీపీ, కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ఉన్నాయి. అందరినీ గమనిస్తూ ఉంటాం. వాళ్ళు మంచి చేసి అభినందిస్తాం, వాళ్ళు ఏదైనా పొరపాటు చేసి చేయదని అడుగుతాం. అంతవరకే మా పరిస్థితి. ఏ పార్టీని నిత్యం పెట్టుకునే పని మాకు లేదు, కింద పడేసే పని మాకు లేదు. మేము ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ ప్రభుత్వానికి మా జనార్దన్ గారు చాలా దగ్గర ఉంటారు, అందుకని వారి ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇదివరకు పరీక్షలు పెట్టడం కోసమని శిక్షణ ఇస్తున్నారు 6 నెలల పాటు. సంవత్సరం శిక్షణ ఇవ్వాలని వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు నేను సూచన ఏం ఇస్తున్నానంటే, మీరు ఆ శిక్షణ కొనసాగించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మా వాళ్ళకి ఆ సబ్జెక్ట్ అంతా వచ్చు. మీరు డైరెక్ట్గా పరీక్ష పెట్టండి, ఆ పుస్తకాన్ని ఆధారపడి పరీక్ష పెట్టండి. ఇప్పుడు శిక్షణ ఇవ్వాలంటే 25 కోట్లు ఖర్చు అవుతుంది, మీకు ఖర్చు అక్కర్లేదు. ఆ సిలబస్ మీద ఆధారపడి క్వశ్చన్ పేపర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తయారు చేయండి, మొత్తాన్ని రిజిస్టర్ చేసుకోమనండి. మీ ఫెడరేషన్ నేను ఏం కోరుతున్నానంటే, ఎవరెవరికి సర్టిఫికేట్ ఇస్తే న్యాయం అనిపిస్తుందో మీరు ఫిల్టర్ చేయండి. నేను చెప్పడానికి కారణం చెప్తా. మీరు ఫిల్టర్ చేసి మీ నుంచి ఒక కాగితం అప్లికేషన్ జత చేయాలా. అది జత చేసిన వాళ్ళందరికీ అప్లికేషన్ ప్రభుత్వం నమోదు చేసుకున్నానండి. 1000 రూపాయలు పెట్టండి, అప్లికేషన్ చేసి నష్టమే లేదు, కట్టగలరు. దత్త 60,000 మంది, ఇక్కడ పక్క రాష్ట్రంలో 40,000 మంది, 1,00,000 మంది, 1,05,000 రూపాయలు ప్రభుత్వానికి ఇమీడియట్గా ఆదాయం మేము ఇస్తాం. ఉపయోగించుకుంటే ఏదైనా కార్యక్రమానికి పరీక్షలు పెట్టడానికి మీకు ఖర్చు 25 రోజులు కూడా కాదు. ఆ పరీక్షల్లో పాస్ అయ్యేదానికి సర్టిఫికేట్ ఇవ్వండి. ఆ సర్టిఫికేట్లో మేము క్లియర్గా చెప్తున్నాం, ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదు నేర్పించినా. మేము ఏమి చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించిందో ఆ వైద్యం చేస్తే శిక్షణ ఉంటాయని కూడా చెప్పండి, తప్పేం లేదు. వైద్యం వచ్చు కానీ మీరు చేయకూడదు. నా దగ్గర శిక్షణ అయినటువంటి స్టాఫ్ 10 ఏళ్ళు 15 ఏళ్ళు పనిచేస్తూ ఉన్నారు, యాదవ్ కూడా ఉన్నారు కొంతమంది. వాళ్ళు వదిలేస్తే ఇష్టెక్కి చేయగలరు, నిర్ణయాలు చేయగలరు, సిజరీలు చేయగలరు. విచిత్రం చెప్తున్నా, వాళ్ళకి ఒక్క రోజు కూడా నేను వైద్యం ఆపరేషన్ నేర్పలేదు. నేర్పకపోయినా చూసి నేర్చుకునే వాళ్ళు ఆపరేషన్ చేయగలిగిన ఎవరు ఉన్నారు? స్కిల్ నేర్చుకోవడానికి ఏం కావాలండి? ఇదే డిగ్రీ ఎక్కడ స్కిల్ నేర్చుకోవడానికి? నేను ఎంబీబీఎస్ డాక్టర్ని. నేను చూసి హార్ట్ ఆపరేషన్ నేర్చుకున్న మద్రాస్ మెడికల్ కాలేజ్లో 1982లో 2000 ఆపరేషన్ నేను చేశాను. నాకు అర్హత చేయడానికి ఎంబీబీఎస్ కూడా చేయొచ్చు. వాళ్ళకి అర్హత లేదు, అందుకనే వాళ్ళకి నేను నేర్పలేదు. కానీ వాళ్ళు చేయగలరు. ఒక విషయం ఆలోచించండి, వాళ్ళకే కానీ మెడిసిన్లో సీట్ ఇచ్చింటే ఎంత గొప్ప డాక్టర్లు అవుతారు. మీ ఊరు వదిలేస్తారు. ఈరోజు మెడికల్ కాలేజీ నేను తిరుగుతా ఉన్నా. ఈ మధ్య నేషనల్ మెడికల్ కాలేజ్ వెళ్ళేసి గోదావరి జిల్లాలో దాదాపు 40-50 మెడికల్ కాలేజ్ తిరిగా నేను. వైద్య విద్యార్థులకి శిక్షణ సరిగా లేదు. చూడలేదు తప్ప ఏమి రాదవులకి ఏమి రాదు. వీళ్ళని తీసుకెళ్ళి గ్రామాల్లో పెట్టి ఏ వైద్యం చేస్తున్నారు? అందుకని 4 రకాల వైద్యం చేస్తున్నారు నాకు కనపడుతున్నారు. హై క్వాలిఫికేషన్ ఉంది, కరెక్ట్ వైద్యం చేస్తారు. వాళ్ళకి చాలా డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ దగ్గరికి అట్లా డబ్బులు పోవాలి. క్వాలిఫికేషన్ లేదు, వైద్యం కూడా రాదు. వీళ్ళ దగ్గర ఎవరు పోవద్దు.
వాళ్ళ దగ్గరికి ఎవరు పోవద్దని నా మనవి. క్వాలిఫికేషన్ ఉంది, వైద్యం రాదు, నేను దగ్గరికి పోవాలా? డిగ్రీ ఉంది, వైద్యం రాదు, పోయి ఏం చేయాలి? వస్తారు. అందరూ వస్తారు. పోతే వీళ్ళకి నేను పేరు పెట్టిన క్వాలిఫైడ్ క్రాక్స్ అని పేరు. క్వాలిఫైడ్ క్రాక్స్ వాళ్ళు వైద్యం చేయకూడదు, నేర్చుకొని చేయాలా? డిగ్రీ ఉంది, నేర్చుకోండి. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, హాల్లో ఉన్న వాళ్ళు క్వాలిఫికేషన్ లేదు, వైద్యం వచ్చు. నేనేం చేస్తాను? ఈ అవసరం ఇంకా సమాజానికి ఉందండి. ఈ అవసరం ఇంకా ఉంది. ఇప్పటికీ 130 మంది పేదరికంలో ఉన్నారు జనం. వీళ్ళు ఇందాక చెప్పినట్లు హై క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి వైద్యం చేసుకోలేరు. కానీ బయట ప్రచారం ఎట్లా జరుగుతుందంటే, ఒక ఉదాహరణ మీకు అర్థమవుతుంది. నా దగ్గరకు పేషెంట్ గుండెలో చురుక్కుని వచ్చాడు. వాడు గుండె దెబ్బ వచ్చాడు. గుండె దెబ్బ చురుక్కని రాదు. నేను చెప్తున్నా, నాకు తెలిసిన గుండె దెబ్బ కాదని. నేను ఇప్పుడు అతనికి నీకు గుండె అటాక్ కాదు, ఇది ఏం కలిగిందో చెప్పగలిగి ధైర్యం చేస్తారా? చేస్తే ఏమంటారంటే, ఈ డాక్టర్ గారిని వైద్యం రాదనుకుంటాడని నేను అనుకుని నేను ఈసీజీ పరీక్ష చేయిస్తా, రక్త పరీక్ష చేయిస్తా, నికో పరీక్ష చేయించుకోంట. నిజంగా ఏం అవసరం లేదు. మీకు తెలుసు, మీ పిల్లలు కొంతమంది స్కూల్కి వెళ్ళేవాళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళ పిల్లలు అమ్మో గుండె నొప్పి, అమ్మో తలకాయ నొప్పి, అమ్మో కడుపులు 10 పిల్లలు మీకు తెలియదా? ఈ పిల్లలకి ఏ రోగం లేదని నాకు కూడా తెలుసు. కానీ నేను ఊరుకుంటున్నా, 3,000 రూపాయలు పరీక్షలు చేయిస్తా, పెద్ద హాస్పిటల్ అయిపోతుంది. అంతే. ఆ ఈసీజీ తీసినాక అందులో అనుమానం ఉందని అంటే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అంత డాక్టర్ దగ్గరికి పోయినాక కేసు మీరు మిస్ కాకూడదు. కాబట్టి అన్ని పరీక్షలు చేయిస్తారా? ఇంత అయిన తర్వాత గుండెకి యాంజియోగ్రామ్ తీసుకుంటాడైనా 8,000 ఖర్చు అవుతుంది. ఖచ్చితంగా 35,000 దాటినోడికి గుండెలో రక్తనాలు ఎంత సన్నబడతాయి. ఈ హాల్లో అందరికీ సన్నబడే ఉంటాయి, నాకు సహా. అది సన్నబడ్డాయని చెప్తాడు ఆయన. ఎంత సన్నబడి సార్ అంటే 40% అంటారు ఆయన. అమ్మో 40 నువ్వు భయపడతావు. నువ్వు భయపడితే నెక్స్ట్ ఏం చేస్తావు? మేము అయితే చేసుకోవాలి చేయి సార్ అంటాను. 2 లక్షలు తెచ్చుకోండి. ఆ ఎడలకు చేసినప్పుడు నువ్వు ఇంటికి వెళ్తామని ఏం చెప్తానంటే, నేను ఒక రక్తనాళం సన్నబడిందో, 2 సన్నబడిందో, 3 సన్నబడి చెప్పలేము. 3 రక్తనాళాలు రెడీ అయ్యిరా, అక్కడ దాటుతానా? ఫారిన్ కొట్టమే అలా, ఇండియా కొట్టమే అడగనా? నువ్వు ఏ కొట్టమైన వాళ్ళంటావు? స్టెంట్ ఫారినే, నాకు తెలుస్తుంది. అర్థమండి. ఫారిన్ స్టెంట్ అయితే 1,30,000 ఒకటి, ఇండియాలో అయితే 30,000. 2 పనిచేయటం ఒకటి అనే విషయం నా కార్డియాలజిస్ట్ తెలుసు. నేను చెప్పను. ఇట్లాంటి వైద్యం తయారైనాక ఇలాంటి వైద్యం వల్ల ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా? నేను అదే అడుగుతున్నాను. అందుకనే లక్షణాలను బట్టి ఎవరిని పై డాక్టర్ దగ్గరికి, పెద్ద డాక్టర్ దగ్గరికి పంపాలి, ఎవరిని పంపకూడదు, ఫిల్టర్ మీరు చేయాలి. అలా ఫిల్టర్ చేసేదంతా నేను నేర్పించాను. దాని మీద ప్రశ్నాపత్రం తయారు చేయండి. గ్రామాల్లో జరిగే ఆరోగ్య కార్యక్రమాలకి వాడుకోండి, ఇమ్యునైజేషన్ వాడుకోండి. ఏం కష్టం కాదండి. నేను 1995లో 2,000 ఆపరేషన్లు గ్రామాలకి స్కూళ్ళలో రికమెండ్ చేశాను. మా టీం చేసింది. నా టీంలో చాలా మంది ఉన్నారు. నేను మొదట్లో నేను వెళ్ళిన తర్వాత చేసింది గ్రామాల్లో స్కూళ్ళలో కూడా రికమెండ్ చేయడం సాధ్యమే. ఒక ఊళ్ళో అట్లే ఎమర్జెన్సీ సిజేరియన్ వస్తే ఊళ్ళోనే చేసేసినాం. మేజర్ ఆపరేషన్ ఏమి కాదు మనుషులకి. ఆసుపత్రులు అయితే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ, హైట్ ఇన్ఫెక్షన్ రాదు. ఈ సంగతులన్నీ ఎవరు చెప్తారా జనానికి? మీ ద్వారా జరగాలి ఇవన్నీ. అందుకే నేను మిమ్మల్ని సీరియస్గా కోరేది ఏంటంటే, మీ నుంచి ఏమి ఇంప్రూవ్మెంట్ రావాలంటే, ఒకటి మీరు ఏం చేయాలో ఏం చేయకూడదు క్లియర్గా మీకు అండర్స్టాండింగ్ ఉండాలి. ఏవైతే ఆపరేషన్లు కానీ వైద్యాలు చేస్తే రోగులకి ప్రాణాపాయం జరుగుతుందో అటువంటి వాటిని చర్చ కాకండి. అబార్షన్లు చేయడం, పెద్ద ఆపరేషన్ చేయడం దాన్ని చేయరు. అటువంటి నిర్ణయం ఒకటి మీరు తీసుకోవాలి.
మరొక నిర్ణయం ఏంటంటే ఇక్కడికి అనేక సంఘాలు వచ్చారు, గుర్తింపు సమస్య ఉంటుంది. నేను చాలా మంది ఇక్కడ చూస్తున్నారు, నన్ను స్టేజ్ మీద పిలవలేదు, మీటింగ్ కూడా ఉంటుంది. మీకు మీ అందరినీ స్టేజ్ మీద గురించి నేను కింద కూర్చోవాలి, సాధ్యమయ్యే పని కాదు. ఈ ఐడెంటిటీ అనే గొడవ లేకుండా మనందరం ఒకటే అనే దగ్గరికి మీరు రాగలిగితేనే మీరు ప్రభుత్వాన్ని క్లియర్గా చెప్పగలరు, లేకపోతే చెప్పలేదు. కాబట్టి అది ముందు మీరు సాధించాలి. మనం పిలిచినారా, గుర్తించినారా, గౌరవించినారా సమస్య కాదు. మనకు మనం ఇచ్చుకునే గుర్తింపు ఫైనల్, ఇతరుల నుంచి గుర్తింపు ఫైనలే కాదు. ప్రజలు దేశాన్ని గుర్తించేది ఫైనల్. ఆ గుర్తింపు దగ్గర నుండి మీరు వినిటి వస్తుంది. వినేటట్టుగా ఉండండి, మీకు సహాయపడతారు. చాలా మంచి వ్యక్తి అయిన జనార్దన్ గారు, మీరంటే ప్రేమ ఉన్నది, ప్రభుత్వంతో లింకులు ఉన్నాయి, చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి, ప్రభుత్వానికి నచ్చ చెప్తాడు. నేను ఎన్నికల భాష మాట్లాడటం లేదు, ప్రజల భాష మాట్లాడుతున్నా. ఆయన ప్రజల భాష తెలిస్తే ఎన్నికల భాష రెండు తెలుసానికి, ఎందుకంటే రాజకీయంలో తెలుస్తుంది. ప్రజల భాష ముందు నేర్చుకోండి, ఎన్నికల భాషను కూడా ఉపయోగించడం తప్పేం లేదు. వాళ్ళు ప్రయోజనం ఉంది. మీ అందరికీ నేను చేస్తే కొన్ని లక్షల కుటుంబాలకు దగ్గరవుతారు. నేను చెప్పిన వైద్యంగా నేర్పితే ఖర్చు లేని వైద్యం ఎలా చేసుకో నేర్పిస్తే ప్రజలకి కోట్లాది రూపాయలు మిగులుతాయి. ఇంత నేను చేసిన ఏ ప్రభుత్వాన్ని ప్రజలు మర్చిపోరనేది నేను మీకు తెలియజేస్తూ నేను ఇంతకు ముగిస్తున్నా. మరి ఏదైనా మీకు సలహాలు కావాలంటే భవిష్యత్తులో మేము అందుబాటులో ఉంటాం. ఖచ్చితంగా మీకు విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఈ బుక్ మీకు డిఫరెంట్ ఉంది. మీకు ఇక్కడ సిలబస్ కంటే మీకు చూడడం దాంట్లో ఈ పుస్తకమే నాకు ఆధారం. నేను మీకు సిలబస్ తయారు చేయడానికి కూడా ఈ పుస్తకం 10 ఏళ్ళ నుంచి ఉంది. ప్రజల వైద్యం, ప్రజల ఆరోగ్యం, ప్రజల చేతుల్లో కానీ అనేక జబ్బులకి మీరు సొంతంగానే వైద్యం చేసుకోవచ్చు. జనమే సొంతంగా చేసుకుంటారు, మన దగ్గర రాకుండా. నేను ఇందాక చెప్పిన 80% రోగాలు మీ దగ్గరికి రాదు, మా దగ్గరకు రాదు. అలా జరగడం మంచిదనే ఉద్దేశంతో మేము తయారు చేసాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా కార్యకర్త ఉన్నాడు కూడా, ఆయన దగ్గర ఏమన్నా ఉంటే పుస్తకాలు చూపించాం, ప్రవాదించాం. నా యూట్యూబ్ 300 వీడియోలు ఉన్నాయి. దాంట్లో వైద్యం మీద 300 వీడియోలు ఉన్నాయి.